రోజుకు మిషనరీ జీవిత చరిత్రలో భాగంగా ఈ ఉదయకాలంన జోహన్నస్ గుటెన్బర్గ్ అనే మిషనరీ జీవిత చరిత్రను మీకు తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను. బైబిల్ అంటే దేవునికి మానవాళికి మధ్య ఉన్నటువంటి అద్భుతమైన ప్రేమ కథ అని వర్ణించవచ్చు. ఆ కథను ప్రతి ఒక్కరూ వినడము ఆవశ్యకమే. పరిశుద్ధ లేఖనాలు దేవుని యొక్క ప్రేరణతో ఇవ్వబడ్డాయి. ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పుదిద్దడానికి, నీతియందు శిక్ష చేయడానికి అవి ప్రయోజనకరమై ఉన్నాయి. అత్యంత శ్రేష్టమైన ఈ అద్భుత గ్రంథం ఈ రోజున మన చేతుల్లో ఉందంటే దానికి కారణం దాన్ని పరిశీలించి ప్రతులుగా తయారు చేసి పురాతన భాషల్లో నుండి ఆధునిక భాషల్లోనికి అనువదించడంలో ఎంతోమంది దేవుని బిడ్డలు చేసినటువంటి త్యాగాలే దానికి కారణం. అలాంటి వారిలో ఒకరు జోహన్నస్ గుటెన్బర్గ్. జర్మనీ దేశానికి చెందినటువంటి జోహన్నస్ గారు ఒక లోహకారుడు, ముద్రణ లేదా అచ్చు వేసేటువంటి వాడు, అలాగే ప్రచురణకర్త కూడా. ఈయన 1450వ సంవత్సరంలో ప్రపంచంలోని మొట్టమొదటి ముద్రణ యంత్రాన్ని కనుగొన్నాడు. జర్మనీలోని మెయిన్స్ అనేటువంటి సిటీలో జన్మించినటువంటి ఈయన తన తల్లిదండ్రులు అలాగే సంపన్నులైనటువంటి వారి యొక్క స్నేహితులు కలిగి ఉన్న వ్రాత ప్రతులను చదవడానికి ఇష్టపడుతూ ఉండేవాడు. అప్పట్లో పుస్తకాలను కలిగి ఉండడం అనేది ధనవంతులకు మాత్రమే సాధ్యమని గ్రహించిన ఆయన అందును బట్టి చాలా నొచ్చుకున్నాడు మనసులో. అయితే పుస్తకాలను ముద్రించడానికి ఏదైనా ఒక సులభమైన అలాగే శీఘ్రమైన మార్గాన్ని కనుక్కోవాలని నిర్ణయించుకున్నాడు ఆయన. అయితే ఆయన స్ట్రాస్బర్గ్లో ఒక శిథిలమైన భవనాన్ని అద్దెకు తీసుకుని ముద్రణ యంత్రాన్ని కనుగొనడానికి పలు విధములైన పద్ధతులను అనుసరించి అక్కడ పరిశోధనలు జరిపాడు ఆయన. తన దగ్గర ఉన్న డబ్బా అయిపోయినప్పుడు అతను మరొక లోహకారుడైన ఫస్ట్ దగ్గర ధనాన్ని అప్పుగా తీసుకున్నాడు ఆయన. ఏదైతే ఏంటి, చివరికి తాను అనుకున్నది సాధించిన గుటెన్బర్గ్ గారు తన అద్భుతమైనటువంటి ఆవిష్కరణను ఉపయోగించి మొట్టమొదటిసారిగా బైబిల్ను ముద్రించడానికి నిర్ణయించుకున్నాడు ఆయన. అయితే 1455వ సంవత్సరంలో ఒక చక్కటి లాటిన్ బైబిల్ 2 సంపుటాలలో ముద్రించబడింది. వాటిలో ప్రతి సంపుటిలో 300 పేజీలు ఉన్నాయి. అయితే తాను సాధించిన గొప్ప పని నుండి గుటెన్బర్గ్ ఎటువంటి లాభాన్ని కూడా పొందలేదు. ఎందుకంటే ఆ యంత్రం జోహన్ ఫస్ట్ యొక్క స్వాధీనంలోకి వెళ్ళిపోయింది. ఇలా ఉంటుండగా గుటెన్బర్గ్ యొక్క ముద్రణాలయ ఆవిష్కరణ బైబిల్ గ్రంథముల ఉత్పత్తిని అలాగే స్వార్థ ప్రచారాన్ని తీవ్రతరం చేసింది. బైబిల్ని ముద్రించడంలోనే కాదండి, మార్టిన్ లూథర్ గారు అలాగే జాన్ కాల్విన్ లాంటి వారి రచనలను ముద్రించడంలో కూడా ఆ యంత్రం ఉపయోగించబడి ప్రొటెస్టెంట్ ఉద్యమం విజయం సాధించడంలో పాల్పంచుకుంది. అనేక మందికి సరఫరా చేయగలిగినంతగా బైబిల్ని ముద్రించడం దేవుని వాక్యాన్ని చదవడానికి ప్రతి విశ్వాసిని ప్రోత్సాహపరిచింది. తద్వారా ప్రతి ఒక్కరూ కూడా తమ రక్షణకు తామే బాధ్యులమనే సత్యాన్ని గ్రహింపుకు తీసుకొచ్చింది. గుటెన్బర్గ్ గారు చేసిన కృషి ఫలితంగా క్రైస్తవ్యం అనేది ఆలయ తలుపుల వద్దనే ముగియకుండా ప్రతి విశ్వాస యొక్క గృహము కూడా శిక్షణాలయముగా మారడానికి ద్వారం తెరబడ్డది. ప్రియ స్నేహితులారా, మానవాళి కొరకైన దేవుని ప్రేమ కథ ప్రతి ఒక్కరూ వినేలా మీరు కృషి చేస్తున్నారా? అలా ఉన్నట్లయితే ఈ మిషనరీ జీవిత చరిత్ర మీకోసమే.